చిన్న కూతురు కాలు ఎక్కడ వేసింది చూడండి. పెద్ద కూతురు చిన్న కూతురు. అది షార్ట్ వీడియో. ఈ వీడియో ఫుల్ వీడియో ఎవరు తెలియదు. మా పెళ్ళాం నా పెళ్ళాం కాలి ఫస్ట్ నువ్వు కాల్ ఏంటి నా పెళ్ళాం నా బిడ్డలు 2 బిడ్డలు ఇష్టం ఉంటే చాక్లెట్ తేవాలి. ఇప్పుడు చాక్లెట్ కోసం చూడండి తండ్రిని హింస పెడుతున్న కూతురు, చిన్న కూతురు. డాడీ ఏదో ఒక రోజు నేను గొప్పదాన్ని అవుతా. ఎంత గొప్ప అంటే ఈ కంట్రీలో అవ్వట్లేదు, వేరే అసలు కొద్దిసేపు కూడా పడుకోనిదండి మనుషులు. అయితే ఇంట్లో ఉంటే అసలు అన్నం చేసేద్దా అసలు మెంటల్ దానా. సెల్ఫ్ డిఫెన్స్ అంటే నేను కొడితే నువ్వు డిఫెన్స్ చేసుకోవాలి. మమ్మల్ని వచ్చి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుందంటండి, మా మీద ప్రయోగిస్తా ఉంటది. వచ్చు చూస్తా. స్కూల్లో నేర్పిస్తున్నారా? అవి స్కూల్లో నేర్పించేవి. ఎవరైనా నేను హింస పెడతానో బాధ పెడతానో ప్రయోగించు. నా మీద ఎందుకు? ఎట్లా కాలు ఇక్కడ వేసి పీకల మీద ప్రాక్టీస్ నా మీద చేస్తుందంట. చూడండి మా ఇట్లా నిల్చుంటాడు, వాడు ఇట్లా మూస్తాడు. వాడు చిన్నగా ఉంటాడు కాబట్టి ఇట్లా ఎవరైనా ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా పెడతారు. ఇట్లా పెడతారు కదా, టైం అవుతుంది. ఇట్లా పెట్టినప్పుడు అనకుండా మీ చేతులు ఉంటాయి కదా, ఈ చేయిని బట్టి ఇగోండి ఇక్కడ 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 బట్టి ఇట్లా మీకు నెత్తికి గుద్దుకొని తీపించుకోవాలి. అప్పుడు నెత్తి దెబ్బ తగ్గుతుంది కదా. పెద్ద ప్లానింగ్ ఇలా ఉంటది మానంతో. పిచ్చి మీద ఉంటది. చాక్లెట్ తేవాలి. చాక్లెట్ ఇస్తే చాలు చిట్టి తల్లి. బై ఫ్రెండ్స్, టైం అవుతుంది. యోధా తీసుకుని రావాలి. 5:30 కదా. అనానికి చాక్లెట్ బాక్స్, సమోసా, చిప్స్ తెస్తున్నా. ఏం చేస్తాం మరి, అడిగినప్పుడు తేపోతాయి. చిన్నవి అట్లాంటివి అప్పుడప్పుడు తేవాలి. ఎప్పుడు కాదు, అప్పుడప్పుడైనా. అన్నానికి చాక్లెట్ తెచ్చా. యోధా సమోసా తెచ్చా. 2 ఆలు సమోసా. మనం ఇష్టపడ్డావు కదా. ఫస్ట్ తిన్నా డాన్స్ చేసుకో. ఏంటి ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ ఎప్పుడన్నా నేను చిన్నవి ఎప్పుడన్నా కూర్చి అదే చిన్నదే. ఆశా చాక్లెట్లు ఎక్కడ ఉంటాయి సునీత? ఇప్పుడు ఆశా చాక్లెట్లు ఇప్పుడు ఎక్కడ ఉంటాయి? ఇప్పట్లో ఎక్కడ ఇస్తుంటా? ఎప్పుడో అయిపోయినాయి మన 90s. అట్లీస్ట్ చేసింది కెమెరా పెడుతుంది. అసలు ఆశ చాక్లెట్ తినలే. సమోసానా? నీటికి ఇట్లా కూర్చొని సమోసా తీసి సాస్ తెచ్చుకున్నావా? ఒకటి తీసుకో. మిర్చి కూడా ఉన్నాయి, తీసుకొని పక్కన పెట్టుకుందిరా. పక్కన పెట్టుకో, నీ ఇష్టం. మళ్ళీ తర్వాత ఇంకా నన్ను అడగద్దు. అనే సాస్లు ఇంకా మనకు లేవా ఇంట్లో? ఇప్పుడే అన్నం కడిగి తిన్నామంట కదా. కొంచెం గ్యాప్ ఇస్తావా మరి? వాళ్ళు ఆ సాసే ఇచ్చారు పాపాయ్. సునీత మొన్న నేను తెచ్చిందంటే టమాటా పచ్చడి తీసావా అసలు? నువ్వు బ్యాగులోంచి పడేసావా నువ్వు? వావ్, మిర్చి కూడా ఉండాలి కదా. 2 ఆలు చిప్స్ కావాలా? ఇట్లా లూపు స్ప్రెడ్ చేయి, అదే షేక్ చేయి. మమ్మీకి మమ్మీ దాకా
తినొచ్చు అలాను కొబ్బరి ఉండలు. అవును కాదు, నేను చేసే కొబ్బరి ఉండ చూడండి అది బాగుంది. కాసుందా తీసి ఒకసారి అటుకులు తెచ్చావు కదా, ఏం చేద్దామని అటుకు మీద పెడదామనా? కార్న్ ఫ్లెక్స్ ఫ్లిక్స్ కాదు, ఆయిల్ చిప్స్. ఆయిల్ అన్నది ఏమంటే చిప్స్ ఉన్నాయంట. యోధ నువ్వు ఎందుకు ఊరికే కెమెరాలో వస్తున్నావు? ఎందుకు బావులు తెచ్చుకుంది కదా, బావులు తెచ్చుకుంది కదా. సమోసా మర్చిపోయా, మళ్ళీ రేపు తెస్తలే. ఇప్పుడు తిన్నది కదా, రేపు పొద్దున అయితే ఫ్రెష్గా ఉంటాయని చేద్దాం అనుకున్నా. నైట్ మళ్ళీ నిద్ర చేయండి ఫ్రూట్స్ అని అన్న. నేను తెచ్చా కదా అన్న, దీంట్లో పెట్టుకుని తినొచ్చుగా. అవునా మమ్మీ? లబ్బు భారీ ఎత్తున అవుతాయి ఇవి డ్రెస్సులు అనమాట. ఇంకా మామిడికాయని చూడండి, మామిడికాయ ఎలా ఉంది ఇది అనుకున్నా, కట్ చేసింది మా నాన్న. కొబ్బరి బ్లౌజ్ చేశా కదండి నిన్న. ఇవన్నీ బాదం నానబెట్టి ఇస్తే మంచిదండి పిల్లలకి, హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. నాకు ఒకటి వచ్చి తింటా. సూర్య నమస్కారాలు చేసుకో లోపు పనికొచ్చే చేయవా? నీ సాంగ్ డాన్స్ వేసుకోపో. రామ రామ ఎలా ఉంది లోపల స్టఫ్? తినేసి కూర్చోండి. సరే బాదం తిన్నావా? బాదం తిన్నావా? రెండు తిను. పొద్దున్న తిన్నావా? యోదా ఒక్కటిగో, ఒక్కటి. ఇంకో మమ్మీ ఒక్కటే, మమ్మీ ఒక్కటే ఇగో. బంగారు తల్లి కాదు, ఒక్కటే. నా తల్లి కాదు, నా చిన్ని తల్లి కాదు అనా. యోదమ్మ లవ్ యూ నానా. ఇది తమలపాకు చెట్టు ఎండ లేకుండా లోపల పెట్టినా కూడా వస్తుంది అని అడిగారు. చిన్న కొమ్మ తీసుకొచ్చానండి, వీటికి వచ్చిన పెద్ద పెద్దవి లోపల ఉన్నా సరే మట్టిలో పెట్టి వాటర్ పోసి మనం అటు డోర్ తీస్తాం కాబట్టి గాలి వెళ్తురు వస్తుంది. లోపలైనా సరే ఎక్కడైనా ఇట్లా పెట్టుకొని ఉన్నా కూడా మంచిగా మట్టిలో పెడితే ఏంటంటే ఇంకా బాగా చెట్టు తొందరగా ఎదిగిద్ది. ఇది కొంచెం లోపల ఉండడం వల్ల చిన్న ఎదుగుతుంది. ఏంటి కదా ఏంటి అవును వెయిట్ గ్లాసులు వేసావేంటి? సుంతా తినమన్నా కదా మొత్తం ఆక పెడుతున్నావా? రెండు చాలు. ఇంకోటి కావాలా? అది కాదు, కిస్మిస్ బాగుంటుంది. ఏదో రెండు కిస్మిస్ ఇద్దురా. ఏంటి పని చేస్తున్నావా? అబ్బా పని చేస్తున్నా.
అమ్మలు మెచ్చుకోరు కదా బిడ్డల్ని అస్సలు. ఎందుకని వాళ్ళు సాటిస్ఫై అవ్వరు ఫస్ట్. ఫోన్ వస్తుంది. ఇల్లు కొనుక్కోవాలి, నీళ్లు లేనప్పుడు ఎంత ఇబ్బంది పట్టి నాకు తెలిసి వాళ్ళు ఇబ్బంది వాళ్ళు. ఏమో ఏదంతా నెంబర్ అయితే దానిలో ఒక ప్లేట్ అంత సబ్బు వేస్తూ అంత లిక్విడ్ వేస్ట్ చేసింది చూసావా. నేనైతే అదే టబ్బు గిన్నెలు కుట్టున్నాను అంత లిక్విడ్. స్కూల్ మానిపించి ఇళ్ళల్లో పని పంపిస్తుంది. తప్పలేదు. ఏ పని చేసుకున్నా తప్పలేదు. చాక్లెట్స్ ఉంది. మొత్తానికైతే మా అమ్మాయి పని చేస్తుంది అనమాట. ఇందాక నన్ను తిట్టింది కదా, దానికి ఏం బాడ్ కామెంట్స్ పెట్టకండి, సరదాగా వేస్తుంది మా అమ్మాయి. మా అమ్మాయి బంగారు తల్లి. బాయ్. 3 బ్యాగుల డ్రెస్సులు, అనం చేసే పనులు, ఇంట్లో తమలపాకు చెట్టు పెట్టుకుంటే పెరుగుతుందా, ఇవన్నీ విషయాలు ఈ వ్లాగ్లో ఉన్నాయి. ఫుల్ వీడియో చూడాలనుకుంటే చూసేయండి. థ్యాంక్ యూ. చూడాలనుకుంటేనే చూసేయండి. ఇంకా ఉడుకుతుంది. చూసావా? యోదా సమోసా ఎప్పుడు తింటది? సమోసా ఎప్పుడు తింటది? ఇది ఎప్పుడు తింటది? ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ? నువ్వు నోట్లో పెట్టు, నేను నోరు మూస్తా. టైం 6:30 కదా, కొద్దిసేపు అయిన తర్వాత చూసి చపాతీ చేద్దాం అనుకుంటే డాడీ ఆకలి అవుతుందంటే పిండి అయిపోయింది. ఎటు కాకుండా కొంచెం పిండి అని చెప్పేసి అన్నం వండి కోడిగుడ్డు టమాటా చేసేసా. కూరగాయలు టమాటానే ఉండే ఫాస్ట్ ఫుడ్ చేసేసానండి. కొంచెం అది చాలా యోదా. నువ్వు ఎప్పుడు సమోసా తింటావు? ఎప్పుడు అన్నం తింటావు? అమ్మే మూతి వస్తా. డాడీ నాకు మొన్నటి నుంచి వాళ్ళకి కనిపిస్తున్నాక గుర్తే రావట్లేదమ్మా. కాదు, చికెన్ చేపల పులుసు, చేపల నిల్వ పులుసు అయిపోతుంది. యోదా కండ్రాతి నువ్వు వెళ్తే అగ్గో ఎక్కడ ఉంది? ఎవరికి? ఆ సమోసా తింటదంట. అన్న ఏం చేస్తున్నావు చెప్పు. అన్న ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. ఇప్పుడు చాక్లెట్ ఈ టైంలో ఇప్పుడు చాక్లెట్ ఏం తీస్తున్నాను? సునీత ఆకలి అయితే అన్నం తింటే అన్నం తినాలి, చాక్లెట్ తింటే నిండుద్దా? ఒకటి పెట్టు. నైట్ టైంలో ఇక్కడ ఇరకపోయి నువ్వు ఒక్కటి దాంట్లో పెట్టు. అడు నా పర్మిషన్ ఎంత వస్తుంది తీయండి నీకు చాక్లెట్. అమ్మా పిచ్చి ఉండాలి కానీ మరీ ఇంత పిచ్చి ఉండకూడదు. ఏంటి అన్నం అంటే తినొచ్చు కదా సునీత. ఇక పచ్చిమిరకాయలు పెట్టినావు ఇట్లా ఈ బల్లులకి ఇట్లా తింటే పాడైపోయినాయి కదా. ఓకే ఆకలి అవుతుంది, తింటావా? అన్నం తింటావా? ఇప్పుడు మళ్ళీ అన్నం కూడా తింటావా? ఇప్పుడే కదా చాక్లెట్ తిన్నావు. నోరు కడుక్కోడు అన్నీ.
తినేటప్పుడే మంచిగా ఒక్కసారి తినొచ్చు కదా నాన్. ఎప్పుడు తిన్నావు? 7 గంటలకు తిన్నావు. 11. మరి తినగానే పడుకోవాలి మరి కొద్దిసేపు ఇది చేసి. మా అమ్మాయి చూడండి ఇట్లుంటుంది అనమాట చిన్నోళ్ళ వ్యాపారం. మూతలన్నా మంచిగా పెట్టరా. లోపలికి వెళ్ళినా నేను లైట్ వేసే ఉంచుతా. యోధమమ్మ బజ్జుందా చూడు. పద్ధతి గల కూతురు అంటే అది, పని దొంగ అంటే ఇది. ఇద్దరు దొంగలే. ఏయ్ దొంగ పిల్ల బజ్జోలే నువ్వు. ఏయ్ అంత సీన్ లేదులే. అబ్బాబ్బాబ్బాబ్బా యోధా నేను ఒక సాంగ్ పంపించా చూడు నీకు. నువ్వు పంపించిన వీడియోకి ఈ సాంగ్ అయితే బాగుంటుందని ఒకసారి చెక్ చేయమన్నాను చూడు నాన్న. నేను పంపించిన సాంగ్ సినిమాలోది, చూస్తే బాగుంటుంది కదా. బాగుంది తల్లి. అవునా? అయితే ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ పంపించే మరి నాకు నేను పంపిస్తా. ఓకే ఒక థీమ్ సాంగ్ లాగా అలా చెప్తుంటుంది. ఆనంద్ బెడ్ మీద కూర్చో మాకు. ఓకే అండి, గుడ్ నైట్.